ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కేంద్రం వెంటనే మిర్చి కొనుగోలు చేయాలంటూ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కేంద్రం వెంటనే మిర్చి కొనుగోలు చేయాలంటూ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు చంద్రబాబు లేఖ రాశారు. పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో మిర్చి రైతుల దుస్థితి వివరించడంతో పాటు ఈ ధరలు పడిపోవటం వలన మిర్చి రైతులకి ఆర్థిక నష్టాలతో కూరుకుపోతున్నారు అని కూడా ఆయన ఈ లేఖలో వివరించారు. ముఖ్యంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆ లేఖలో కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మిర్చి రైతుల పరిస్థితి, మార్కెట్ లో ధరల పతనం, ఉత్పత్తులు అధికంగా మార్కెట్ కు వస్తున్న తరుణంలో ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశ వివరాలను కూడా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి రాసిన లేఖలో వివరించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా ఆ సమావేశం అనంతరం సమర్పించిందని, దీన్ని కేబినెట్ కమిటీకి కూడా పంపించారు అని కూడా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలి అని కూడా ముఖ్యమంత్రి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది మిర్చి విస్తీర్ణం పెరగడంతో ఉత్పత్తి కూడా అధికంగా ఉందని, అధిక వర్షాల వలన పంట దెబ్బతిన్నప్పటికీ కూడా ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో మార్కెట్ లో ధరలు పడిపోయాయని కూడా వివరించారు. గతంలో ప్రత్యేక వెరైటీ మిర్చి క్వింటాలకు 20,000 రూపాయల ధర పలక ప్రస్తుతం అది 13,000 రూపాయలకు పడిపోయిందని, సాధారణ రకం మిర్చి అయితే క్వింటాలు 11,000 రూపాయలకు పడిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. పలు దేశాలకు కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు తగ్గించడం వలన మార్కెట్ లో ఈ పరిస్థితి నెలకొందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని ఎగుమతులను పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉండే రైతులను ఆదుకోవాలి అని కూడా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మిర్చి క్రయ విక్రయాలకు ప్రసిద్ధిగాంచిన గుంటూరు మార్కెట్ యార్డ్ లో సాధారణ రకం మిర్చి 11,000 రూపాయలకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారని, వీరిని వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంది అని కూడా వివరించారు. మార్కెట్ లో ఈ విధంగా ధరలు పడిపోయిన సమయంలో రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అందువల్ల ఆ స్కీమ్ కింద వెంటనే కొనుగోళ్లను ప్రారంభిస్తే రైతులు ఆర్థికంగా నష్టాల నుంచి కోలుకునే అవకాశం ఉంది అని కూడా కేంద్ర మంత్రికి ఆయన రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో మిర్చి విస్తీర్ణము, పెరిగిన ఉత్పత్తి గత ప్రభుత్వం అంటే 2020వ సంవత్సరంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ధరలు కనీస మద్దతు ధర మిర్చికి నిర్ణయించడంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది అని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని సత్వరమైన నిర్ణయం తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. విజయ్.